ఏపీ శాసన మండలిలో మళ్ళీ ఇదే రగడ కంటిన్యూ అయింది. ఇందాపూర్ డైరీపై చర్చకు వైసీపీ పట్టుబట్టింది. సభ ప్రారంభమైన దగ్గర నుంచే వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. రోజు ఇలా నిరసనకు సరికాదన్న మండలి చైర్మన్ వారితో వాదించారు. సభ్యుల ఆందోళనల మధ్య ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా మాట్లాడుతుండగా అడ్డు తగలడంతో వైసీపీ సభ్యులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులు సభ మర్యాదలు పాటించడం లేదని మండిపడ్డారు. చైర్మన్ పోడియం ముట్టడించడంపై కరెక్ట్ కాదని వైసీపీ సభ్యులపై చర్యలకు ఆలపాటి డిమాండ్ చేశారు. వైసీపీ సభ్యుల ఆందోళనతో శాసన మండలి కొద్దిసేపు వాయిదా వేశారు చైర్మన్. మీ అందరూ కూడా అధ్యక్ష సభా కార్యక్రమాన్ని రకంగా ఆటంకం చేసినందుకు అన్నిదా భావించకుండా వారిని దిగమనండి అధ్యక్ష. మీ పైకి వచ్చి సభ పట్ల మర్యాద లేకుండా ఈ రకంగా సభ్యులు వ్యవహరించడం అనేది తీవ్రంగా మీరు పరిగణించకపోయినట్లయితే ఈ సభ మర్యాద మంట కలిపిన వారు అవుతాం అధ్యక్ష. ఖచ్చితంగా వారిని దిగమని మీరు ఆదేశించకపోయినట్లయితే ఇది సభ మర్యాదకి భంగం కలిగేది అధ్యక్ష. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఈ సభలో ఉద్భవిస్తూ ఉంటుంటే గత 4 రోజుల నుంచి కూడా సభ జరగకుండా మీరు ఈ రకమైనటువంటి ప్రక్రియకి అవకాశం ఇచ్చేలాగా ఉంది అంటే మీ మీద కూడా ఒక అభిప్రాయం కలిగే అవకాశం కలిగింది అధ్యక్ష. అలాంటి అవకాశం లేకుండా సభని నడిపేలాగా చూడవలసిందిగా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. సభ్యుల్ని కిందకి దిగమని అధ్యక్ష. పోడియం మీద ఎక్కితే అవసరమైతే మీరు మార్షల్స్ ని పిలిపించి వాళ్ళని దింపాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రశ్నకి సమాధానం ప్రభుత్వం దగ్గర నుంచి రాబట్టడానికి కూడా అవకాశం లేకుండా చేసే ఈ సభ మర్యాదని మంట కలిపే పరిస్థితి సభ్యులు కల్పిస్తూ ఉంటుంటే మీరు చూస్తా ఉండటం అనేది మంచి పని కాదు అధ్యక్ష. ఆర్డర్లో పెట్టమని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఈ రకంగా వాళ్ళు వచ్చి పోడియం మీద మీ మీద దాడి చేసేలాగా మరి మీరు రండప్పా వెనకాలకి.